భారత రాజ్యాంగం కేవలం చట్ట గ్రంథం మాత్రమే కాకుండా చరిత్ర, తత్వం, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల ఆకాంక్షల సమన్వయం రూపొందిద్దుకున్న గొప్ప దస్తావేజని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మూర్తి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని సమాజానికి మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో ఇంజనీర్ పిల్లి రామారావు రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్యాలెండర్ను కాకినాడలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మూర్తి మాట్లాడుతూ భారత రాజ్యాంగం వికాసం 1773 నాటి రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి ప్రారంభమై అంచెలంచెలుగా అభివృద్ధి చెంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమగ్ర అధ్యయనం దూరదృష్టితో సంపూర్ణ రాజ్యాంగంగా రూపుదిద్దుకుందని తెలిపారు. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ సభ తొలి సమావేశం జరగా డిసెంబర్ 13న పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్స్, డిసెంబర్ 17న డాక్టర్ అంబేద్కర్ చేసిన విశ్లేషణాత్మక ప్రసంగమే భారత రాజ్యాంగ దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆ ప్రసంగం దేశ నిర్మాణానికి పునాదిగా నిలిచిందన్నారు. కార్యక్రమానికి డాక్టర్ బాబ్జీ సభాధ్యక్షులుగా వ్యవహరించగా దడాలి సుబ్బారావు, ఐతాబతుల రామేశ్వర, డాక్టర్ భానుమతి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను తరతరాలకు అందించే అమృత సంకల్పంగా ఈ ప్రయత్నం నిలవాలని వక్తలు పిలుపునిచ్చారు. కొనసాగించాలని మరి చెప్తూ వచ్చారు. మరి అలాగే మేము కూడా మరి ఎదిగే కొద్దీ ఆయన గురించి చాలా లోతైన అనుభవాలు తెలుసుకున్నాము మా నాన్నగారి ద్వారా. మరి మా నాన్నగారు ఎస్సీ కోఆపరేషన్ లో ఉద్యోగం చేసినారు. మరి అప్పుడు కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు, పేదవారికి సాయం చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి రిటైర్మెంట్ తర్వాత కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ ఈ ఎస్సీ ఎస్టీ బాయ్స్ హాస్టల్ ని పునరుద్ధరించడంలో మా నాన్నగారు కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాల్లోనూ ఇది చాలా ఉత్తమమైంది నేను చేసింది, పిల్లల భావి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన చాలా గర్వంగా చెప్పేవారు. మేము కూడా మా నాన్నగారు చేసిన దానికి మేము చాలా గర్వపడుతున్నాము. మరి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని బట్టే మరి ఈ రోజు సమాజంలో ఈ రీతిగా మేము ఒక గౌరవంతో బతుకుతున్నామని చెప్పేసి మా నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి నేర్చుకొచ్చారు, మాకు నేర్పించారు, ఇప్పుడు మా పిల్లలు కూడా నేర్పిస్తున్నారు. మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తికి పుట్టినందుకు మేము ఎప్పుడు కూడా గర్వపడతాము. మరి ఈ విధంగా ఈ సంవత్సరం మరి 4 సంవత్సరాలు బట్టి జరుగుతుంది. ఈ సంవత్సరంగా విజయవంతంగా జరిపించినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి మా జోహార్. ఎప్పుడు కూడా ఆయనకంటే శత్రువులు అంటే ఎవరు లేరు. ఆయన మాట ఇచ్చాడంటే మాట కట్టుబడి ఉంటాడు. సమయాన్ని వృధా చేయకుండా ఆయన చక్కగా ఏ విషయంలో అయినా సరే అన్నీ కూడా చాలా మంచి అలవాట్లు ఆయనకు ఉన్నవి. ఆ అలవాట్లు మనం పొందుపుచ్చుకున్నప్పుడే నేను అంబేద్కరిస్ట్ని అంటాం కాదు, ఆయన లక్షణాలు అన్నీ ఉంటేనే మనం బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాము. ఇలాగే ప్రతి ఒక్కరిని మాకు తెలిసిన వాళ్ళు అందరూ కూడా కొంచెం స్తోమతున్న వాళ్ళు, మన్నోళ్ళు ఉన్నవాళ్ళు, అలాగే కొంచెం సోషల్ యాక్టివిటీ ఉంది, అంబేద్కర్ భావజాలు ఉన్నవాళ్ళని కూడా అందరిని అడిగి మేము ఇలా చేసుకొస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ బిల్డింగే కాకుండా ఇది ఏమి తీసుకొచ్చాం. మరి అక్కడ జగన్నాథపురంలో హాస్టల్ ఉన్నది. ఆ హాస్టల్ ఎప్పటి నుంచో డిస్మెంట్లింగ్ అయిపోతే ఆ హాస్టల్లో పనిచేయట్లేదు. రిలయన్స్ వాళ్ళు 70 లక్షలు పెట్టి ఒక రూమ్ కట్టారు, ఒకటే హాల్ కట్టారు. అక్కడ ఇంచుమించు 200 మంది దాకా ఉంటారండి. ఒకటే హాల్లో పడుకోవడం అక్కడే, భోంచేయడం అక్కడే, స్టడీ కూడా అక్కడే, అంత పరిస్థితి ఉన్నది. మొన్న ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళి అడిగితే నేను తప్పనిసరిగా చూస్తూ ఉన్నారు. అలాగే ఎంపీ దగ్గరికి, మన సానా సతీష్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా సహకారం అడిగి మరి ఆ పనులు కూడా చేయడానికి మరి రెండో మార్చుకుని అద్భుతమైనటువంటి మానవతావాదిగా ఎదిగాడు. అలాగే వీరోచితంగా పోరాడటం అంటే కత్తి కర్ర గురపం పారా పట్టుకుని రోడ్ల మీద పరిగెట్టడం కాదు. ఒక లక్ష్యాన్ని వీరోచితంగా నిలబడి వెన్ను తిప్పకుండా, మడమ తిప్పకుండా చచ్చే వరకు ఒక మంచి లక్షణం కోసం, బహుజన హితం కోసం, బహుజన సుఖం కోసం బ్రతకటం అన్నది నిజమైన జీవితం అని బుద్ధ భగవానులు ఇచ్చినటువంటి సందేశాన్ని పూర్తి స్థాయిలో ఆకలింపజేసుకొని ప్రబుద్ధుడిగా, బోధిసత్వుడుగా రాజ్యాంగ రచనా బాధ్యతను చేపట్టినటువంటి అంబేద్కర్ యొక్క ఆరోగ్యం పరిపూర్ణంగా క్షీణించిపోయిన దశలో కూడా ఆ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, అనారోగ్యాన్ని లెక్క చేయకుండా అత్యంత ఆరోగ్యవంతుడు, అత్యంత విజ్ఞానవంతుడు, అత్యంత బలశాలి ఇవ్వగలిగినటువంటి రాజ్యాంగం కంటే అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి మనమందరము కూడా ఘన నివాళులు అర్పించుకుంటాం.